హలో అండి, గుడ్ మార్నింగ్. సంగీత ఫ్రమ్ సాతాపూర్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ రైస్ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్, దాని సరిపడంత జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేగిన తర్వాత అందులోనే ఆనియన్స్ వేయాలి. వేసిన తర్వాత అది బాగా కలపాలి. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించాలి. అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. తర్వాత అందులోనే కొద్దిగా ఉప్పు కారం ఎవరికి టేస్ట్కు వాళ్ళు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చండి. మేమైతే తక్కువగానే తింటాము ఉప్పు కారము. అది కారం కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. అప్పుడు మనము అందులోకి కొద్దిగా ఎగ్స్ వేయాలి. ఎగ్స్ పగలగొట్టి వేయాలి. ఎగ్స్ కూడా బాగా కలుపుతూ ఉండాలి, పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఎగ్గు అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. కొందరు ఎగ్స్ అలానే పెట్టుకుంటారు, కొందరు కలుపుతుంటారు, మ్యాచ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అందులోనే కొద్దిగా రైస్ యాడ్ చేసి అలానే ఒక 2 మినిట్స్ అలానే పెట్టాలి. పెట్టిన తర్వాత అందులో కొద్దిగా మనము ధనియాల పౌడర్, గరం మసాలా, లెమన్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకోవచ్చండి. సోయా సాస్ వేయాలి. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి అలానే ఉంచాలి. తర్వాత మనం కలుపుతూ ఉండాలండి. కింద అప్పుడు అడుగు బాగాన బ్రౌన్ కలర్ ఎగ్ అయిపోతుంది. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి మనం అలా ఉంటే. తర్వాత బాగా కలపాలండి. రైస్ అనేది ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి రైస్. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? హలో ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి. లాస్ట్ చివరిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. ఎగ్ రైస్ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ రైస్. పిల్లలు ఇష్టపడి తింటారండి. లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. హెల్తీ ఫుడ్ కూడా అండి. ఏనండి, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఎగ్ రైస్, అవిసె గింజల లడ్డు అండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.